మీరు వచ్చినప్పుడు ఈ జెడ్పీటీసీ స్థాయిలో శాంతిపురం ఎలా ఉంది, మీరు రాకముందుకు ఎలా ఉంది? నేను రైతు బిడ్డ సార్. నాకు ఈ నందమూరి తారణ స్ఫూర్తి సార్. చంద్రబాబు కూడా మంచిగా చేస్తున్నాడు కదా. ఎవరు వచ్చినా ఎంతమంది కలిసికట్టుకు వచ్చినా మంచి చేయంటే ఓటేయని మా ముఖ్యమంత్రికి అడుగుతున్నారు. మీరు ధైర్యంగా అడిగే ధైర్యం ఉందా, దమ్ముందా? వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇక్కడ కానీ వైసీపీ మేలు చేసింది ఏంటి, చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫున మేలు చేయింది ఏంటి అసలు? ఇంకా అన్నం రుచి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు సార్. ఇప్పటికీ ఎప్పటికి కూడా నేను గౌరవించే వ్యక్తి నందమూరి తారక రామారావు. నేను రాజశేఖర గవర్నమెంట్లోనే నేను ఒక రైతు సమాఖ్య నాయకుడిగా మండలంలో పనిచేసి నేను ఇక్కడ మండలంలో వెళ్తే నాకు కనీసం 10 మంది రైతులు నాకు నమస్కారం పెట్టేవాళ్ళు సార్. కుటుంబాన్ని మోసం చేయడం, రాష్ట్రాన్ని ఏం సార్ మోసం చేయకుంటాడు? గ్యారెంటీ ఏమో సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకెంత కాలంలో మనం అందుకుంటాము? కార్పొరేట్ విద్య కావచ్చు, కార్పొరేట్ వైద్యం కావచ్చు. నా 46 సంవత్సరాల వయసులో ఫస్ట్ టైం కులాన్ని గుర్తించిన వ్యక్తి జగన్మోహన్ గారు సార్. జగన్ గారు అధికారంలోకి రావడానికి జైలుకి వెళ్ళారు, సానుభూతి పెరిగింది, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళారు, సానుభూతి పెరిగింది, సక్సెస్ కాడా? నందమూరి తారక రామారావు వ్యక్తి ఒక మహానుభావుడు. కానీ మరి వాళ్ళేమో అసలు డబ్బులు పట్టుకొచ్చి చక్కగా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ చేస్తున్నాడు, ఈయనేం చేస్తున్నాడు, దుర్మార్గుడు, ఇంకోటి అనేక పదజాలం ఉపయోగిస్తున్నాడు. ఓటరు ఎప్పుడైతే ధైర్యంగా ఓటేస్తాడో మన కావాలని అభివృద్ధిని నడి రోడ్లో నిలబెట్టి నాయకుడితో చేపించుకోవచ్చు సార్. మరి ఆ పార్టీలో లేరు కదా మీరు. నమస్కారం సార్. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటి చాలా హుషారుగా ఉన్నట్టుంది? ఎప్పుడు ఇలాగే ఉంటుంది సార్. ఏంటి అంటే మీది ఏమైనా వ్యాపారం ఉందా ఏమన్నా? నేను రైతు బిడ్డ సార్. మరి పచ్చపెన్ను పెట్టుకున్నారు కదా, అదే జెడ్పీటీసీ అనేది. ఇప్పుడు అది గౌరవమైన ఇది సార్. ఇంకో పచ్చపెన్ను కూడా రాబోతుంది ఇక్కడికి. తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను సార్. అదేనా? అవును సార్. ఈ ఇంట్లో ఒక అడ్మినిస్ట్రేటర్ రాబోతుందా? మా అబ్బాయిని ఐపీఎస్ కోచింగ్ ఇప్పిస్తున్నాను సార్. మా అబ్బాయి త్వరలోనే ఢిల్లీలో. అవును సార్. మీకు ఎంతమంది పిల్లలు? 2 మంది అబ్బాయిలు సార్. అంటే మీ కుటుంబ నేపథ్యం ఏమన్నా పొలిటికలా? మధ్యతరగతి కుటుంబం, రైతు కుటుంబం సార్. రైతు కుటుంబం నుంచి ఇక్కడి వరకు వచ్చాం సార్. మీతోనే రాజకీయం స్టార్టా? నాతోనే అయింది సార్. అంతే. అవును సార్. మీరేమన్నా వ్యాపారస్తులా? నేను రైతు బిడ్డ సార్. నాకు ఈ నందమూరి తారణ స్ఫూర్తి సార్. ఎన్టీ రామారావు. అవును సార్. ఎందుకు? నేను స్కూల్ డేస్లోనే ఆయనకి అభిమాని సార్. మరి ఆ పార్టీలో లేరు కదా మీరు. అంటే అప్పుడు ఆయన అలా మంచి చేశారు ప్రజలకి. చంద్రబాబు కూడా మంచి చేస్తున్నాడు కదా. చంద్రబాబు చేయలేదు సార్. ఎందుకు? ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మాకు ఎమ్మెల్యే సార్ ప్రస్తుతం కూడా. ఎమ్మెల్యే గారు. అవును. ఒక ఎమ్మెల్యేగా అభివృద్ధి పరిచాడే కానీ, ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే అంతా చేశాడే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంతా డెవలప్ ఇక్కడ చేయలేదు సార్. అంటే మీ ఒక నియోజకవర్గానికి మొత్తం మడకాచి పెడతారు ఏమన్నా? అంటే ఒక ముఖ్యమంత్రి స్థానం ఇక్కడ గెలిపించినప్పుడు ఇక్కడ కనీస సౌకర్యాలు కానీ డెవలప్మెంట్ కానీ అభివృద్ధి చేయలేదు కదా సార్. చేయలేకపోయాడు సార్. తద్వారానే మీరు ఏమైనా పార్టీ మారారా మరి? ఖచ్చితంగా సార్, 100%. ఇప్పుడు మీకు జెడ్పీటీసీగా ఎస్ సార్. అన్ని హక్కులు ఉన్నాయనుకోవచ్చా మరి? తప్పకుండా ఉన్నాయి సార్. ఒక ఎమ్మెల్యేలో పావుల వంతు జెడ్పీటీసీ అంటే నిజం సార్. అన్ని హక్కులు ఉన్నాయా? ఉన్నాయి సార్. లేవు సార్. ఉన్నాయి సార్. అలసపడ్డాయి. మనం వినియోగించుకునేది బట్టి ఉంటాయి సార్. ఖచ్చితంగా ఉంటాయి సార్. మీరు వచ్చినప్పుడు ఈ జెడ్పీటీసీ స్థాయిలో శాంతిపురం ఎలా ఉంది, మీరు రాకముందుకి ఎలా ఉంది? రాకముందుకి ఇప్పటికి చాలా మార్పు ఉంది సార్. ప్రజలు కూడా మారినారు సార్. ఎందుకు? ప్రజలు అభివృద్ధి చెందారు సార్. ప్రజలు అభివృద్ధి చెందారు కాబట్టి జీవన పరిణామం మారిందా? జీవన పరిణామంలో కుటుంబ నేపథ్యంలో ఇప్పుడు మెరుగుపడింది సార్. ఆర్థిక పరిణామం మారిందా? పూర్తిగా మారింది సార్. ఒక 100 కుటుంబాలు తీసుకుంటే 75 కుటుంబాలు ఈరోజు ఆర్థికంగా ఎదుర్కొన్నారు, బాగా డెవలప్ అయినారు సార్. అంతగానం చేశారా వైసీపీ వాళ్ళు? చేశారు సార్. దేశంలోని రాష్ట్రము అన్ని వైపులా ఈ ఆంధ్ర రాష్ట్రం చూసేట్టు అభివృద్ధి పరిచారు సార్. మరి మాకు నష్టం జరుగుతుంది, తెలంగాణ ఆంధ్ర విడిపోతే అని రకరకాలుగా ఏదేదో అపోహలు రకరకాలు చేసి ఆ రోజులు వేరు సార్. ఆ రోజు ఆర్థికంగా రాష్ట్రానికి కావాల్సిన నిధులు సమకూర్చినట్లు వెనుకబడినాం నిజమే. ఈ రోజు ప్రజలకి సేవ అనేది ఎట్లా అనేది ఈ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చూపించారు సార్. ప్రజలందరూ ఈరోజు గర్వంగా ఉన్నారు, నిజంగా తలెత్తుకుని ఉన్నారు. ఇప్పుడున్న పొలిటికల్కి వద్దాం. ఎలా ఉంది భరత్కు? మరి ఎమ్మెల్సీ తప్పించి మళ్ళీ ఇప్పుడు ఇటేమో సీట్ ఇచ్చారు. ఏంటి ఇక్కడ అసలు ఏం జరగబోతుంది సార్? ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం మాకు ఎమ్మెల్యే, భరత్ గారు ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక్కడ మాకందరికీ పెద్ద దిక్కు గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర గారు. ఎక్స్ మినిస్టర్ కూడా రాదుండే మేము ముల్యాన పోతుందా సార్? ఉన్నారు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మినిస్టర్ సార్. చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తాం సార్. పోస్ట్ అగౌరవపరచు. ఎప్పుడు గౌరవం అయితే ఉంది సార్. ఈ రోజు రేపు కూడా గౌరవం ఉంటుంది.
చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడే కానీ ఒప్పుకుంటాం. అయినా మా కుప్పం కాన్సెన్సీకి జరగాల్సిన అభివృద్ధిలో మాత్రం వెనకబడినాడు కాబట్టి ఆ బాధ అయితే చాలా ఉంది సార్. సో ఇప్పుడు ఇప్పుడు భరత్ వచ్చాడు ఆల్రెడీ ఒక్కోసారి రౌండ్ ఆఫ్ అయిపోయిందా? నారా చంద్రబాబు నాయుడు గారు గత 30 సంవత్సరాలు ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు 14 సంవత్సరాలు. ఈ రోజు కూడా ఆయన బ్రతికిన రోజులు కూడా ఇక్కడ టీడీపీ గెలిచిండు, తెలుగుదేశం పార్టీని వచ్చింది. ఇక్కడ సైకిల్ గుర్తుంటే ఇక్కడ ముద్ర పడింది ప్రజల్లో. అభివృద్ధి చెందే దాంట్లో ఒక 90% అభివృద్ధి చెందాలంటే ఈ రోజుకి నాకు తెలిసి 40% అభివృద్ధి చెందింది ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయటం. ఆ దీంట్లో ఇప్పుడు ప్రజల్లో కొంచెం వ్యతిరేకత వచ్చింది, స్టార్ట్ అయింది. సహజం అది, ఎందుకంటే ఎప్పటికీ ఒకే వ్యక్తి అభివృద్ధి అనేది అలాగా సార్. వ్యక్తిగతంగా మంచి చేశాడు, మంచి వ్యక్తే, కానీ అభివృద్ధి చేసే దాంట్లో మాత్రం వెనుకబడిపోయినాడు బాగా. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, అంటే అటు తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఐటీ సెక్టర్ పట్టుకు వచ్చారు, ఒక విజన్ ఉన్న నాయకుడు, అడ్మినిస్ట్రేటర్ లో విజన్ ఉన్న నాయకుడు అంటారు, రకరకాలు అంటారు. మీరేమో ఇంత అంటే ఉత్తగానే తీసి పడేస్తుంటే అసలు తీసి పడేయటం కదా సార్. కనీసం ఎమ్మెల్యేగా ఏదైతే అభివృద్ధి చేస్తారో అలా చేశాడే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో హోదాలో ఉండి కుప్పాన్ని ఆ స్థాయిలో తీసుకురాలేకపోయాడు సార్. ఇది ఎందుకు మొదలు చెప్తున్నానంటే గవర్నమెంట్ కాలేజీ లేకపోయాడు, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించలేకపోయాడు. అంటే పిఎస్ ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ పరం చేశాడు. ఇప్పుడు కూడా ప్రైవేట్ పరం పిఎస్ ఉంది, కానీ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ తీసుకురాలేకపోయాడు. ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాడు, ప్రైవేట్కి ఇచ్చాడు. ఇక్కడ మారుమూల ప్రాంతం, నిన్ను గెలిపించినారు, ముఖ్యమంత్రి చేశాడు అంటే నువ్వు రుణం తెచ్చుకోండి, ఇక్కడ ప్రజలకన్నీ మేలు చేయాలి కదా సార్. కాబట్టి దానికి సరైన మార్గంలో అభివృద్ధి చేయాలి కదా సార్. ఓకే, మరి మీ వైసీపీ ఏమన్నా మేలు చేసింది అనుకోవచ్చు? ఇక్కడ వైసీపీ మేలు చేసినట్టే సార్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇచ్చారు సార్. గతంలో ఎప్పుడు ప్రభుత్వం ఉండేది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇచ్చారు సార్. హంద్రీనివా కల్వా ముఖ్యమంత్రి హోదాలో 14 సంవత్సరాలు ఇవ్వలేకపోయిన దాన్ని ఇప్పుడు మన జగన్మోహన్ గారు వచ్చినప్పుడు ప్రారంభించాడంటే నీరు కూడా తీసుకొచ్చేసారు దగ్గరికి. ఇప్పుడు వర్షాభావ సీజన్లో వచ్చిందంటే చెరువులన్నీ నింపుకొచ్చేస్తారు. ఆల్రెడీ చెరువులు నింపే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కుప్పం వరకు కూడా చెరువులు నిండుతాయి. రైతుకి కావాల్సింది ఏం సార్? నీరే కదా సార్. నీరుంటే రైతు కష్టాలు తీరినట్లే. కాబట్టి జగన్మోహన్ గారు అయితే చేస్తున్నాడు. ఆ నమ్మకం భరత్ గారు గెలిచే అవకాశాలు ఎంత మేరకు మీకు అవపడుతున్నాయి? చాలా వరకు ఉన్నాయి సార్. ఆయన ఎక్స్ ముఖ్యమంత్రి సార్. ఆయన మీద సాహసోపేతం చేయడం ఖచ్చితంగా ఉంటుంది సార్. మంచి చేయంటే ప్రజలు మంచి అంటారు సార్. ఆయన సరైన అభివృద్ధి ఎప్పుడు చేయలేదు, ప్రజలు కూడా కొంచెం వెనకంజలో ఉన్నారు ఆయన మీద. ఇక్కడ ఒక సాహసోపేతమైన ఎన్నికలు జరిగే ఖచ్చితంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉంటాయి సార్. భరత్ కనుక గెలిచారనుకోండి, గెలిచే అవకాశం అది చాలా హిస్టరీ ఈవెంట్స్ అని అనుకోవాలి. అవును సార్. సో మరి అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు ఏమైనా కంకణం కట్టుకున్నారా? మరి ఏమన్నా కంకణం కట్టుకున్నారు సార్. కంకణం కట్టుకున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ చేస్తున్న అభివృద్ధి భాగంగా గతంలో చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి భాగంగా వేరే చేసుకున్నారు. అప్పటికన్నా ఇప్పుడు పరిపాలన బాగుంది, ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కానీ మరి వాళ్ళేమో అసలు డబ్బులు పట్టుకొచ్చి చక్కగా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ చేస్తున్నాడు, ఈయనేం చేస్తున్నాడు, దుర్మార్గుడు, ఇంకోటి అనేక పదజాలం ఉపయోగిస్తున్నారు కదా. అప్పు చేసింటారు సార్. మరి అప్పు చేస్తే ఎక్కడ కూడా దాన్ని సక్రమైన మార్గంలో వినియోగించుకున్నారా కానీ గతంలో మాదిరి అప్పులు చేశారు. అప్పుడు కూడా గతంలో అప్పు లేదని నిరూపించమండి, నేను ఒప్పుకుంటా రాజకీయాన్ని. గతంలో అప్పులు చేశారు వాళ్ళు. అప్పులు చేసి దాన్ని ప్రజలకు నేరుగా చేయలేకుండా మధ్యలో దాన్ని తినేసినారు, ప్రజలకు చేరువ చేయలేదు. అది జన్మభూమి కమిటీలో తినేసి జన్మభూమి కమిటీలు కాదు సార్. వాళ్ళు అప్పుడు ఉన్న నాయకులు కానీ అప్పుడున్న అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ సక్రమైన అభివృద్ధి చేయలేకుండా మొదటి ముఖ్యమంత్రి ఉండి ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత నిజమే సార్ ఒక బాట అయితే వేసినట్టే కదా. ఆయన ముఖ్యమంత్రి ఉన్న కూడా వీళ్ళు కలిసాను సార్ విజయవాడలో. మీరు కలిసారా? 3 సార్లు కలిసాను సార్. మీరు నేరుగా కలిసాను సార్. మరి కుప్పం తరఫున నేను మామూలుగా బీసీ, నేను ఒకలిగా ఆ సబ్జెక్ట్ మీద వెళ్ళి 3 సార్లు కలిసాను సార్. మాట్లాడాను సార్. మాట్లాడినా ఆయన బాగా ఇచ్చాడు కదా, ఆమె ఇచ్చారు సార్ అని అమలు పరచలేకపోయినారు సార్. ఇక్కడ లోకల్ బాడీలో లోకల్ గా ఉన్న లీడర్లు ఆయనకి ఏం చెప్పారేమో కానీ పూర్తి దృష్టి ఇక్కడ కేంద్రీకరించిపోయినారు. రాష్ట్రాన్ని ఎటో చూస్తారో ప్రత్యేక కుప్పాన్ని చూడాలి కదా సార్. మారుమూల ప్రాంతము, నేను గౌరవించిన ప్రాంతము, అభిమానించిన ప్రాంతం, ఆ డెవలప్ చేయలేకపోయినారు. అదే ఇప్పుడు ఈ రోజు దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది సార్. దెబ్బ కొడుతుందా? కొడుతుంది సార్ తప్పకుండా. వైసీపీ చేసిన అంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇక్కడ కానీ వైసీపీ మేలు చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫున మేలు చేయింది ఏంటి అసలు? ఇంకా సార్ ఈ రోజు విద్యకి మంచి సామాన్య కుటుంబాలు, ఇక్కడ రైతు కుటుంబాలు సార్. మా కుప్పం అంటే కొంచెం వెనుకబడిన ప్రాంతం. ఎందుకు? రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం. ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి కాదు సార్. ముఖ్యమంత్రి అదే సార్ చెప్తా ఉండేది. ముఖ్యమంత్రి చేసింది అభివృద్ధి ఉంటే ఈ రోజు అందరూ ఆయన వెంటే ఉండేవాళ్ళం కదా. మరి ఎందుకు పక్కకు వస్తారు? నేను కూడా ఆయన వెంటే ఉండేవాడిని. మరి పక్కకు వచ్చామంటే నిరుత్సాహం పొందేగా వచ్చాము. మీ అభివృద్ధి ఏమన్నా ఆగిపోతాను రావచ్చు, మీ స్వార్థపడనేది కాదు సార్. నేను రాజశేఖర గవర్నమెంట్ లోనే నేను ఒక రైతు సమాఖ్య నాయకుడిగా మండలంలో పనిచేసి నేను ఇక్కడ మండలంలో వెళ్తే నాకు కనీసం 10 మంది రైతులు నాకు నమస్కారం పెట్టేవాళ్ళు సార్. అప్పుడు ఆ సంతోషం ఇప్పుడు కూడా మర్చిపోలేము సార్. అప్పుడు రాజశేఖర ఉన్న గవర్నమెంట్ లో అది జరిగింది, అమలు పరిచింది. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో
వ్యక్తిత్వంగా మాడిచ్చేవాళ్ళే కానీ గౌరవప్రదంగా నేను రైతు బిడ్డగా నన్ను పలకరించకపోయినారు సార్. అది రాజశేఖర పీరియడ్లో జరిగింది సార్. కాబట్టి మేము రాజశేఖర్ని గౌరవిస్తాం. అదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమంటే నాకు పదవి ఇచ్చింది అనేది పక్కన పెడితే నేను ఒక రైతు బిడ్డగా సంతోషపడి రేజామంటే డెవలప్మెంట్ బాగుంది. రైతులందరూ ఈరోజు బాగున్నారు. మాకు ముఖ్యమంత్రి కూడా ఇంకా బాగా చేయాలి రైతుల కోసం. నవరత్నాలనే ఒక పథకం తీసుకొచ్చారు. అవును సార్. అది ఎంత మేరకు సక్సెస్ అయింది అనుకోవచ్చు? నవరత్నాల్లో 90% సక్సెస్ అయింది సార్. చిన్న చేతిగా ఆగినాయి కానీ 90% అమలు జరిగింది. ప్రజల చెంతకు నేరుగా చేరింది. ప్రజలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందినారు సార్. మరి మీ స్థానిక సంస్థ లీడర్లు ఇది పనిభారం తక్కువైంది అనుకుంటున్నారా, లేదంటే మాకు గుర్తింపు లేదనుకుంటున్నారా? సార్ పని భారం తక్కువైన మాట వాస్తవమే. ఎందుకు తక్కువైందంటే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చేసిన ప్రజలకు దగ్గరగా పాలన వ్యవస్థను తీసుకొచ్చాడు. వారే ఎంపిక చేయాలి. ఏదైనా అర్హత ఉంటే ఎంపిక ఈ సవాలంగా జరిగిపోతా ఉంది. ఇప్పుడు నాయకుల చుట్టూ వెళ్ళడము, దండం పెట్టడము, అది ప్రజలకు తగ్గిపోయింది పని భారం. ఆ విషయంలో కొంచెం అటు ఇటు ఉండొచ్చు. కానీ మీకు మరి గుర్తింపు లేదని ఏమన్నా గుర్తింపు ప్రజల్లో బాగుంది సార్. మనం ప్రజల్ని ఎప్పుడు మనం గౌరవిస్తాం, ప్రజలు మనం గౌరవిస్తూ ఉంటారు. ఓకే, ఈ నియోజకవర్గం గురించి చెప్పండి. పూర్తి స్థాయిలో సార్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆ సమస్యలకు పరిష్కారాలు కానీ ఇంకా ఎంత మేరకు ఏమేమి ఉండవచ్చు, ఈ భరత్ గారు వస్తే ఏమన్నా ఇక్కడ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయా? ఈ ముఖ్యమైన సమస్యలు 2 ఉన్నాయి సార్. ఇక్కడ త్రాగునీరు సమస్య ఇంకా అది ఇప్పుడు 2 సంవత్సరాలుగా మెరుగుపడింది కానీ పూర్తి ఫ్యూచర్ లో మాకు మెరుగుపడాలంటే ఈ 100 నియోజకవర్గాలు ఈసారి సీజన్ కి వాటర్ ఇచ్చేస్తే ఒక సమస్య తీరిపోతుంది. అది జగన్మోహన్ గారి ప్రభావంతోనే జరిగిందని చెప్పుకుంటాం. రెండోది ఇక్కడ ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు ఇప్పటికి కూడా. ఇక్కడ నుంచి సార్ రోజు 4,000 నుంచి 7,000 జనము హైదరాబాద్, ఇక్కడ మన బెంగళూరు కానీ, ఇక్కడ తమిళనాడు చెన్నై కానీ ట్రైన్లు రోజు ట్రావెల్ చేస్తుంటారు జీవనోపాధి కోసం. ఇప్పటికి కూడా ఉంది సార్. ఇప్పుడు కూడా ఉంది. మీరు ఉదయం సాయంత్రం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నుండి ఈ రోజు కూడా ఉంది సార్. మీరు కేవాలంటే మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం ఒకసారి ట్రైన్ దగ్గర చూస్తే రైల్వే స్టేషన్ లో అర్థమైపోతారు. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సమస్యని మా జగన్మోహన్ గారు కానీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 2వ సారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు మీరు ఫిక్స్ అయ్యారా? తప్పకుండా సార్. 2వ సారి ముఖ్యమంత్రి సార్. ఎట్లా? ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఓ కుప్పంలో మాత్రమే వ్యతిరేకత మాత్రం మొత్తం స్టేట్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా 100కి 200% జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు సార్. ఎలా? ప్రజలు ఆశీర్వదిస్తారు, ప్రజలు నమ్మినారు సార్. వాళ్ళు కూడా మేనిఫెస్టోలు 6 గ్యారంటీ స్కీమ్లు, ఒక 3 పార్టీలు, రేపు 2 పార్టీలు ఏకమై వస్తున్నారు కదా సార్. పార్టీలు అనేది జగన్మోహన్ గారు నేను మంచి చేసిన ఓటైనా అడుగుతున్నాడు సార్. అదే అపోజిషన్ లీడర్ అడగమని చూద్దాం, నేను మంచి అంటే ఓటే ఒక్క మాట అడగమని చూద్దాం. అడిగే ధైర్యమే లేదు. సింగిల్ గా పోటీ చేసే సాహసం అంతకన్నా లేదు. మరి ఎట్లా గెలిచే ఛాన్స్ ఉంది సార్? ఇప్పుడు సింగిల్ ఎప్పుడు చేయలేదు వాస్తవం లేదు సార్. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చేసే పరిస్థితి లేదు కదా సార్. పొత్తులు పెట్టుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఏదైనా కానీ గుర్తుంచుకోండి, ప్రభుత్వాన్ని దించాలంటే అనేక శక్తులు ఎప్పటికీ ఏకమైతాయి. అనేక శక్తులు ఉన్నా ఒక నాయకుడు నిలబడాలంటే నాయకుడు మంచి చెంటే ప్రజలు ఆదరిస్తారు, ప్రజల కోసం నిలబడతారు. నాయకుడు అనుకుంటే నాయకుడు అయిపోడు కదా, ప్రజలు అనుకుంటే నాయకుడు అవుతారు. ప్రజలందరూ జగన్మోహన్ గారి మీద ఉన్నారు సార్. జగన్మోహన్ గారి పక్కన ఉన్నారు కదా సార్. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర జరుగుతుంది, అటు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు, అటు మేడం కూడా వస్తున్నారు, ఇటు మళ్ళా మన అక్క షర్మిలక్క వస్తుంది. మన పవన్ కళ్యాణ్ సినిమా హీరో ఆయన ఒక సినీ హీరోగా గొప్ప నటుడు కావచ్చు, ప్రజల్లో అభిమానం ఉంది. యూత్ లో ఒక అభిమానం, చిరంజీవి గారి తమ్ముడని, పవన్ కళ్యాణ్ అని, అది ఫస్ట్ నుంచి కూడా ఆయనకు అభిమానస్తులు అయితే ఉన్నారు. కానీ ఓటు ప్రభావంలో మీరు గతంలో చూశారు ఆయన ఎమ్మెల్యే గెలవలేకపోయాడు. వాస్తవమే. మరి ఈ రోజు ఎట్లా సార్ ఆయన నేను ముఖ్యమంత్రి అయిపోతా? 2 దఫాలుగా పోటీ చేసి 2 చోట్ల పోటీ చేశాడు. 2 చోట్ల చేశారు, 2 దఫాలు. ఇప్పుడైతే 3వ దఫా కదా వాళ్ళు పార్టీ పెట్టి. నిజం సార్. ఇప్పుడు వరకు కార్యకర్తలు ఆ నియోజకవర్గంలో కనీసానికి వాళ్ళ ఫామ్ చేసుకోవాలి కదా ఎప్పుడో. అవును సార్. కార్యకర్తలు అనేది అభిమానం వేరు, కార్యకర్తలు వేరు. ఫామ్ చేయాలి సార్, చేయాలి. ఫామ్ చేయాలా? లీడర్షిప్ నాదెండ్ల మనోహర ఆయన చేతులు ఉన్నంత వరకు ఇంతే కావచ్చు మరి, అంతే కదా. ఇప్పుడు ఉండాలి ఇదంతా. అవును సార్. జాగ్రత్త కావాలి కదా సార్. అవును. రాష్ట్రంలో మన అధికారంలో రావాలా, ప్రజలకు మంచి చేయాలంటే జాగ్రత్త కావాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ను గుడ్డిగా నమ్ముతున్నాడు, పూర్తిగా నమ్మాడు సార్. మోసం చేసి సొంత డిసిషన్ లేకపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక వాదన కూడా వస్తుంది, నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకు అనుకూలము, అందువల్లనే ఏది పవన్ కళ్యాణ్ విస్తారంగా ఇన్నర్గా అదే జరిగిండొచ్చు. పవన్ కళ్యాణ్ కూడా ప్రజలు ఇంత పేరు ఉండేది. ఈయన ఎప్పుడు కూడా సొంత దీంట్లో లేకుండా పక్కన వాళ్ళు ఏం చెప్తారా దాన్ని స్క్రిప్టింగ్ చేస్తున్నాడు కాబట్టి నమ్మకం పోయింది ప్రజలు. సినీ హీరోగా అభిమానిస్తారు ప్రజలు. ఒక ఓటేసే సమయం వచ్చేటప్పటికి సినీ ఫీల్డ్ వేరు, ఓటర్ వేరు. అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు వేరున్నది, ఇప్పుడు వేరున్నది. ఎన్టీ రామారావు మంచి వ్యక్తి సార్. ఆయన అందరికి అన్నం పెట్టిన వ్యక్తి సార్. బీసీలకైతే స్పెషల్. ఇంకా బీసీ అది నిజమా కాదు సార్. పేదోళ్ళకి
అన్నం రుచి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు సార్. ఇప్పటికీ ఎప్పటికి కూడా నేను గౌరవించే వ్యక్తి నందమూరి తారక రామారావు. అంతేకాని టీడీపీ అయితే కాదంటారు మళ్ళా. సార్ టీడీపీ పార్టీనే చంద్రబాబు కాదు కదా సార్, టీడీపీ పార్టీనే అయింది కాదు కదా సార్. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలకు మార్పు జరిగింది. అక్కడ కేసీఆర్ ను రకరకాల సిట్టింగ్ లో మార్చలేదు, అది బాగానే ఉంది. అక్కడ ప్రభావం ఇక్కడ పడదా? అక్కడికి ఇక్కడ సంబంధం ఏముంది సార్? పడుతుంది కదా, మార్పు కోరుకుంటారు కదా ప్రజలు. ఒక్కడే ఒకటి మా ముఖ్యమంత్రి ఏమంటే మా ధైర్యం, నేను మంచి చేసింటేనే ఓటేంటి అంటున్నాడు. ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాష్ట్రంలో ఇట్లా అడిగే ధైర్యము దమ్ము ఉందా? నేను మంచి చేసింటేనే ఓటేయండి. దేశంలో కూడా అనలేదు ఎవరు, కానీ వాస్తవం పక్క రాష్ట్రాల్లో కూడా కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఎస్పెషల్లీ కావచ్చు, నేను మంచి చేసింటే ఓటే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? ఏ నాయకుడికైనా. అంటే మంచి చేసాం కాబట్టి అడిగే దమ్ము ఉంది, గెలిపించారు, సవాల్ చేస్తున్నారు. ఇంకా ప్రజలు ఆశీర్వదించే రెడీగా ఉన్నారు. మంచి చేయండి కదా, ప్రజలు ఆశీర్వదిస్తారు. జగన్ గారు అధికారంలోకి రావడానికి ముందు సార్ జైలుకి వెళ్ళారు. అవును సార్, సానుభూతి పెరిగింది సార్, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళారు, సానుభూతి పెరిగింది సార్, సక్సెస్ కాడా సార్? ఇప్పుడు అలా అనుకుంటే ఇంకా అందరూ ప్రజలు జైలుకి వెళ్తారు సార్, ఏదైనా మంచి జరిగిపోతుందంటే. అలా కాదు సార్, జైలుకి వెళ్ళారు, అది కుట్రపూరితంగా వెళ్ళారు. అప్పుడు మరి కుట్రపూరితంగా వెళ్ళిన పంపించినారు జగన్మోహన్ గారు. ఇప్పుడు ఈయన కుట్రతో అయిపోయిందా? కుట్రదనం కాదు సార్, తప్పు చేసేవాడు లోపల వెళ్ళాడు సార్. ఇంకా ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉంది సార్. బేసికల్లీ చాలా మంది ఇది బయట టాకింది సార్. ఏమన్నంటే చంద్రబాబు నాయుడు ఎప్పటికనేది నువ్వు జైలు కూడుతున్నావు, జైలు కూడుతున్నావు ఎప్పుడేమన్నారు సార్ ప్రజలు? ఎప్పటికైనా అనేది సార్. ఈ ఇదంతా సపరేట్గా ఏం లోపల లెటర్ ఆయన వేరు కదా, ఇప్పుడు అంటలేదు. ఆ మాట ఇప్పుడు రావట్లేదు సార్, అది రావట్లేదు. అదే సార్, ఎందుకంటే తేడా అనేది అక్కడే గమనించాలి సార్. మనం ఎదుటి మనిషి తప్పు అని చూపించేప్పుడు మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి కదా సార్. ఆ మాట అనకపోతే ఇప్పుడు ఆయన కూడా ఇంకేమైనా సానుభూతి ఏమైనా మంచి ఉండు కావచ్చు మరి. సార్ నేను చంద్రబాబు గురించి మీకు ఒక మాట చెప్పాలనుకున్నాను సార్. మాకు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే, గతంలో ముఖ్యమంత్రి హోదా, మాకు రైతులకు మేలు చేస్తామని ఒక హబ్ కట్టాడు సార్, హెరిటేజ్ ప్యాక్ హౌస్ అని. ఇక్కడ రాజశేఖర గవర్నమెంట్ లో 68 లక్షలు సబ్సిడీ పొందాడు సార్. అది 68 లక్షలు సబ్సిడీ తీసుకోండి అంటే రైతులకు మేలు చేస్తాను, ఇక్కడ పండించే పంటలని రైతు నేను తీసుకుని రైతులకు ఏదో మంచి రేటు గిడ్డుబాటు రేట్ ఇస్తాను హబ్ చెప్పాడు సార్. ఇది చాలా రాష్ట్రం అంతా కూడా తెలియాలి సార్, అవసరం ఇది. చేసేటప్పుడు మేము కూడా గౌరవంగా ఫీల్ అయ్యాం. మా ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనకి ఎమ్మెల్యేగా ఉండి ఇంత మంచి నిర్ణయం తీసుకోవాలంటే రైతులుగా మేము హర్షం వ్యక్తం చేసుకున్నాం. మాకు ఏదో మంచి జరిగిపోతుంది. 60 లక్షల సబ్సిడీ కూడా వచ్చింది, 68 లక్షల సబ్సిడీ వచ్చింది సార్. 68 లక్షల సబ్సిడీ తీసుకుని ఇప్పుడు తీరా మొన్నటికి మొన్న దాన్ని అమ్మి పారేశాడు. ఎవరికో అదర్ కంపెనీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారు, ఎత్తిపోయింది. ఇది రైతు ఎట్లా సార్ బాగుపడతాడు? అప్పుడు విశాఖ కూడా ఏదో ప్రైవేట్ పరం సార్. విశాఖ వేరు సార్, సొంత నియోజకవర్గం వేరు సార్. ఇప్పుడు సొంత నియోజకవర్గం ఆయన కుటుంబం కదా సార్, కుటుంబంలో భాగమే కదా సార్. మరి ఇక్కడ కుటుంబాన్ని మోసం చేయొచ్చా? కుటుంబాన్ని మోసం చేయడం రాష్ట్రాన్ని ఏం సార్ మోసం చేయకుండా గ్యారెంటీ ఏమో సార్? ఇక్కడ కొంత విరక్తి వచ్చింది. అదే సార్, ఇప్పుడు రైతులుగా హర్షం వ్యక్తం పడినాము, అందరూ సంతోషపడినాం. నేను కూడా కూరగాయలు తోలాను సార్ అక్కడికి, దోసకాయలు పెట్టాము, అరటి పండ్లు వేసాము, టమాటో పంపించాము. రేట్ వస్తుంది ఆశే. ఈ రోజు అది మొత్తం సబ్సిడీ తీసుకొని తిన్నారు, ఇప్పుడు ప్యాకెట్ అమ్ముకున్నాడు. నువ్వు ఎట్లా మంచి వ్యక్తి, ఎట్లా నమ్ముతారు ప్రజలు ఇక్కడ? దాని మీద ఎంక్వైరీ కమిషన్ రకరకాలు వేస్తారు కదా, ఇవన్నీ ఇప్పుడు ఒక పని సార్. సార్ ఇప్పుడు గతం అంటే ఇప్పుడు అది జరిగి ఒక 2 years ఏమో జరిగింది సార్, గతం అంతకు ముందు లేదు. నేను రైతు బిడ్డగా అయితే ఇప్పుడు ఏమన్నా దాని మీద ఒక కమిటీ కానీ ఒక కమిషన్, నేను రైతు బిడ్డగా పోరాడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు అపోజిషన్ లో ఒక జిల్లా పరిషత్ మెంబర్ కూడా పోరాడితే అపోజిషన్ అనుకుంటారని ఉన్నానే కానీ నేను రైతు బిడ్డగా పోరాడి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాను సార్ దాని మీద. సో ఇది వాస్తవం. అవును సార్, అంతే, తిరుగుబాటు తయారైంది అంటారు ఇక. ఖచ్చితంగా సార్. ఓకే, సో ఇక్కడ మరి భరత్ గారికి ఏమేమి అంటే ప్రయత్నాలు ఉన్నాయి, ఎవరెవరు సహకరించబోతున్నారు? మీ ఇక్కడ భరత్ గారు బీసీ, చంద్రబాబు నాయుడు గారు ఓసీ. ఇక్కడ అంటే ఒక బీసీ బిడ్డ మీద అంటే అదే ఏం లేదు సార్, తననే కదా సార్. చంద్రబాబు నాయుడు కూడా గౌరవించే కదా ఇన్ని రోజులు గెలిపించినాము ఆయన మీద. ఎందుకంటే సరైన అభివృద్ధి చేయలేకపోయినా ఒక్కటి మాత్రం మైనస్ ఏర్పడింది. తర్వాత కుప్పం కాన్స్టిట్యూన్సీలో బీసీ కులాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి కూడా ఏమిటంటే మార్పు. ఈయన ఓసీ కులం మనం 30 సంవత్సరాలు చేశాం కదా, సరైన అభివృద్ధి చేయలేకపోయాడు. అందుకని ఈ రోజు కొత్తగా మార్పు కోరుకుని ఈయన యువకుడు ఇంకా మేలు చేస్తాడేమో, మంచి ఎడ్యుకేటర్, మంచి మనకి ఇంకా అభివృద్ధి తీసుకొస్తాం ఒక ఆశ ప్రజల్లో అయితే ఏదైతే మొదలైంది కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీసీలంతా ఒకటి కాబోతున్నారు. కులం ఒకటైతున్నారా? కులం కాదు సార్, బీసీ అనేది ఒక కులం కాదు సార్. బీసీ లేదు, ఎందుకంటే కమ్మ ఒకటైనప్పుడు, రెడ్డి ఒకటైనప్పుడు ఎక్కడ పోయినా అది ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది అదంతా. సో కులం అంటే అగ్రవర్ణాలు ఒకటైతే అనేది అది ఉండదు సార్. బీసీ అనేది ఒక కులం కాదు సార్. అదే కదా, బీసీ అనేది ఒక కులం కాదు సార్. అందుకే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండు మీకు, ప్రతి కులానికి కూడా చేసిండు. అవును సార్, అవును సార్. మాకు కూడా ఇచ్చారు సార్ ఇక్కడ డైరెక్టర్ ఇచ్చారా? వకీలుగా డైరెక్టర్ ఇచ్చారు సార్. ఫస్ట్ టైం సార్ ఇది నా 46 సంవత్సరాల వయసులో
ఫస్ట్ టైం కులాన్ని గుర్తించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. అంటే కులం గుర్తించి అందులో వెనుకబడుతున్నాన్ని అంటే దాని దగ్గరికి తీసుకురావడానికి లేకపోతే మీరు ఆనే ఉండాలనే ఉద్దేశం ముందుకు తీసుకురావాలనే సార్, అభివృద్ధి బాటలో ముందుకు తీసుకురావాలి సార్. 56 కార్పొరేషన్ ఈ 56 కార్పొరేషన్ నుంచి వెళ్ళి అది స్టేట్ వైజ్ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళకు వెహికల్ కావచ్చు, ఇప్పుడు అలవెన్స్ కావచ్చు, లేదంటే ఈ 13 జిల్లాల నుంచి ఒక్కొక్క వాళ్ళకు డైరెక్టర్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చారు కదా. అవును సార్. మరి ఎందుకు ఇగో మాకు ఇది ఇచ్చారు, మేము ఇది చేయగలుగుతున్నాము, రేపు రాబో కాలంలో ఒక అడుగు పడింది, ఇంక ఇలా చేస్తామని ఏ కార్పొరేషన్ చైర్మన్ ముందుకు అతను ఎందుకు అసలు సార్ ఉన్నారు సార్, అట్లా పొరపాటు సార్. వీళ్ళు చెప్పక ముందే ప్రజలే గుర్తించేసినారు ఇవన్నీ. అట్లీస్ట్ మా లాంటి వాళ్ళు ఇంకెవరన్నా వచ్చినప్పుడు అన్నా కానీ ఇగో మాది ఇగో మేము గిట్లా కనీసానికి ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలి కదా సార్, మీరు ఒక జడ్పీటీసీగా మీరు చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఏం లేదు సార్, వాళ్ళు స్టేట్ లెవెల్ పోస్టులు ఉండేవి సార్. ఇక్కడ ఈ విషయం సార్, 10 రూపాయలు సాయం చేస్తే 10 సార్లు డప్ప కొట్టే టీడీపీ ప్రభుత్వం సార్. 100 రూపాయలు చేసినా ఒకసారి చెప్పుకోలేని ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం. మరి అందుకే ఎనుకోబోతుంటాను ఆయన ఏమంటే నేను నేరుగా ప్రజలకి కరెక్ట్గా డెవలప్ ఇచ్చాను, ప్రజలు తెలుసుకుంటున్నారు, దాన్ని చెప్పుకునే అవసరం మన డప్ప కొట్టే అవసరం లేదనుకుంటారు సార్ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తేడా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి తేడా ఇదే, మంచి చేస్తున్నాం ప్రజల్లో నేరుగా పోతా ఉంది, మనం డబ్బా కొడుకునే పనులు అనుకుంటాడు. ఇప్పుడు 3-4 పత్రికలు అటు మీడియా అంతా సరే మేమంటే న్యూట్రల్ గా ఉన్నాం సార్, మేము అనుకూలం కాదు వ్యతిరేకం కాదు, ఓకే సార్, రకరకాలుగా ఎత్తిపోస్తున్నారు, దుమ్మంత ఎత్తిపోతున్నారు, కోర్టులు కేసులని ఇంకోటని వివేకాత్య కావచ్చు రకరకాల పడకేస్తున్నారు. ఇవన్నీ ఇక్కడ ఈ ప్రజలను మార్చాయా, మైండ్ సెట్ మార్చాలా? పత్రికల గురించి ఈ రోజు నేను చెప్తా. పత్రికలను నిజంగా అందరు పత్రికలు గౌరవించాలా, పత్రికను ఎప్పుడు గౌరవించాలా, ప్రెస్ అంటే చాలా గౌరవం కూడా ఉంది సార్ నాకు. ఇప్పుడు ఏం లేదు కానీ నందమూరి తారకరామ ఉండేటప్పుడు ఆయన మీద చెప్పులు వేయించినారు, ఆయన వెన్నుపోటు పరిచినారు, ఆయన సీట్ దింపేశారు. అది కేవలం చంద్రబాబు నాయుడు చేసిన వ్యక్తి. అప్పుడు ఈ పత్రికలు ఏం సార్ చేశారు, వీళ్ళే ఉన్నారు, అప్పుడు సేమ్ వీళ్ళే ఉండి ఫుల్ సపోర్ట్ ఈయనకి ఇచ్చారు. ఇక్కడ లేని ఎమ్మెల్యే ఉన్నట్టుగా చూపించినారు. నందమూరి తారక రామారావు అనే వ్యక్తి ఒక మహానుభావుడు, ఆయన ప్రజల మనిషి, ఆయన వెన్నుపోటు పడిచినారు, ఆయన సీట్లు లాక్కున్నారు. ఆ రోజు ఎక్కడ పడినాయి సార్ ఈ పత్రికలు? ఆ రోజు మంచి చేసినాయా? పత్రికలు ఉన్నాయి సార్, మంచి పత్రికలు ఉన్నాయి లేదనట్లే, కానీ తప్పుడు పత్రికలు కూడా ఉన్నాయి సార్. అయినా ఇప్పుడు పత్రికలు కాదు, ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఆల్మోస్ట్ ఉన్నది సార్. అప్పుడు సోషల్ మీడియా లేదు సార్, అప్పుడు ఓన్లీ పత్రికలు ఉండేవి. ఆ రోజు నందమూరి తారకరామారావుని గౌరవించాల్సింది కదా ఈ పత్రికలు. మరి ఆ రోజు ఎందుకు సార్ సపోర్ట్ చేసిన తప్పుడు మనిషికి? సో కాబట్టి ఇప్పుడు కూడా అంతే సార్. వాళ్ళు తప్పుడు ప్రచారం అంటే వాళ్ళు సొంత పత్రికలాగా వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వాళ్ళు డబ్బా కొట్టుకునే ఇట్లా ఉన్నారా కానీ విద్య, వైద్యం, పవర్, రాజకీయం సార్ ఈ 3 అంశాలు ఒక సాధారణునికి ఎప్పుడు అందుతాయి అనుకోవచ్చు. ఎందుకంటే విద్య అంటే పిరమైపోయింది, అదో వ్యాపారం, వైద్యం పిరం, అదో వ్యాపారం, రాజకీయం పిరమైంది, అదో వ్యాపారం. ఈ 3 అంశాలను ఒక సామాన్యుడు ఎప్పుడు అంటే ఈ ఎగుడు దిగుడు లేకుండా, ప్రైవేట్ గవర్నమెంట్ లేకుండా విద్యా విధానంలో, వైద్య విధానంలో ఇటు సామాన్యుడు కూడా పోటీ చేసే స్థాయి ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు, ఇంకెంత కాలం పడుతుంది సార్? నాకు చిన్న విషయం దీంట్లో, రాజశేఖర రెడ్డి ముఖ్యమైన తర్వాత విద్యకి పెద్దపీట వేశాడు. ఆ రోజు పేదలందరూ చదువుకున్నారు సార్, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు సార్. వైద్యానికి కూడా పెద్ద పీట వేశాడు సార్. వైద్యానికి నిరుపేద ఆ రోజు వైద్యం చేయించుకోవాలా, డబ్బులు లేకపోయినా కూడా ధైర్యంగా వెళ్ళి ఆరోగ్యశ్రీ ద్వారా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆ రోజు విద్యని మన వైద్యాన్ని అందుకున్నారంటే అది రాజశేఖర్ గొప్ప సిచ్యువేషన్ లో. ఇంకెంత కాలంలో మనం అందుకుంటాము కార్పొరేట్ విద్య కావచ్చు, కార్పొరేట్ వైద్యం కావచ్చు. అదే సార్ నేను చెప్పేది, ఆ మాటకు వస్తున్నాను సార్. రాజశేఖర్ ఆ రోజు పెద్దపీట వేసేసాడు, అది అమలు పరిచేది ఇంట్లో. ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో దాన్ని మొత్తం పక్కన పెట్టాడు. ఏదో నామకావస్థ జరిగింది, ఎందుకంటే ఈ కార్పొరేట్ ఉన్నారో ఆయన చుట్టూ ఒక మీటింగ్ లో అన్నాడు, మన కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళు మేలు చేసి వాళ్ళు ఏమైనా అవకాశం ఇస్తే పేదోళ్ళు చదువుకోవాలని అన్నాడు. ఎందుకంటే విద్యకి పెద్దపీట వేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు, ఈయన వైద్యానికి పెద్దపీట వేయలేకపోయాడు, వ్యవసాయానికి పెద్దపీట వేయలేకపోయాడు. అదే సార్ ఈ రోజు 19 ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు పెట్టాడు. 5 లక్షలు ఇప్పుడు 20 లక్షల రూపాయలు చేస్తున్నాడు వైద్యానికి. విద్యకి పాఠశాలలు ఈ రోజు ఎట్లా ఉన్నాయంటే కార్పొరేట్ కన్నా హై స్థాయిలో ఈరోజు పాఠశాలలు ఉన్నాయి. అది ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం. నాడు నేడు ద్వారా ఈ రోజు కార్పొరేట్ స్కూల్స్ కన్నా పై స్థాయిలో ఉన్నాయి. విద్యా బోధన ఎలా ఉందంటే ఆ రోజు తెలుగు ఉండేది, ఈ రోజు మొత్తం ఇంగ్లీష్ మీడియం అయింది. అంటే కార్పొరేట్ స్థాయి ధీటుగా ఈ రోజు విద్య అందుతున్నారు కాబట్టి ఇప్పుడు మొదలెట్టేశాం. తెలంగాణ నుండి ఆకునూరు మురళిని దానికి చైర్మన్ తీసుకొచ్చారు, రకరకాల ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి విద్యకు మంచి పెద్దపీట వేశారు జగన్మోహన్ గారు, వ్యవసాయానికి పెద్దపీట వేయాలి సార్. మా ముఖ్యమంత్రి అయినా మా జగన్మోహన్ గారిని అడిగేది ఒకటి, వ్యవసాయానికి రైతులకు చేస్తున్నది ఇంకా తక్కువే, ఇంకా చేయాలి సార్.
ఓకే రైట్ పవర్ కద్దాము. మరి సామాన్యులకు ఏది ఇప్పుడు ఈ వైసీపీలో అందరికి అర్హతలు ఉన్నాయనుకోవచ్చా? తప్పకుండా ఉన్నాయి సార్. వైసీపీలో సమీకరణాలు అలాంటివి లేవు సార్. అందరి సమాన హక్కులు ఉన్నాయి సార్. బీసీలకి ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తున్నట్టు నిజమేనా సార్? అది బీసీ, ముస్లిం మైనారిటీ, బడుగు బలహీన వర్గాలకి అయితే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం అభివృద్ధి చెందాలా, వాళ్ళు కూడా పైకి రావాలా అని రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వాళ్ళకి మంచి పెద్దపీట వేసి వాళ్ళు కూడా ఒక స్థాయికి తీసుకొస్తున్నారు. జెండా ఏ జెండా ఎగురుతుంది అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుంది. ప్రజల ఒక ఓడు నాడు ఎలా ఉంది అనుకోవచ్చు? ప్రజల నాడు చాలా బాగుంది సార్. ఈ రాజపడతారు కదా ఎలక్షన్ అంటే అవన్నీ ఇక్కడ కరెక్ట్ గా సవ్యంగా జరుగుతున్నాయి సార్. అంతే కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి నడిపిస్తుంది సార్, గెలిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఆశపడుతుండ్రు మరి ఇది ఎట్లా? లేదు సార్, అవన్నీ ఏం లేదు సార్. సిద్ధంగా ఉన్నారు ఓటర్. సిద్ధం అనేది మీ యొక్క ప్రోగ్రామే సిద్ధంగా. ఓటర్ సిద్ధంగా ఉన్నారు సార్. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఫ్యాన్ గుర్తు మళ్ళీ గెలిపించుకుందాం ఓటర్ సిద్ధంగా ఉన్నారు సార్. సంతోషంగా రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు ఓటర్. ఇక్కడ ఇంకో మాట చెప్పండి సార్, వాస్తవానికి ఇంకా ప్రజల ఆర్థిక జీవన విధానం మెరుగైందా? ఎందుకంటే అప్పుడు చూడండి సార్, ఏ నాయకుడు వచ్చినా కానీ మాది పేదల పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అని చెప్తున్నారు సార్. ఇంకా ఆశపడుతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఇలా ఉండాలి కదా, అంటే వారే ఇంకొకరికి సహకారం చేసే విధంగా ఇది వేసేసి ఇది తీసుకునేసి సార్. సార్ ఒక రోజు ఎలక్షన్ కొరకు ఇది తీసుకోవడం అవసరమా? ఓటర్లు ఇప్పుడు ఏమైనా మార్పు రావాలి? ఓటర్ మార్పు ఉంది సార్. ఇంకా మారాలనా సార్? ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు మార్పు ఉంది. ఇంకా కొద్దిగా మారితే ఇంకా బాగుంటుంది సార్. ఓటరు ఎప్పుడైతే ధైర్యంగా ఓటేస్తాడో మనకు కావాలని అభివృద్ధిని నడి రోడ్లో నిలబెట్టి నాయకుడితో చేపించుకోవచ్చు సార్. అటు టీడీపీకి మీరు ఏం చెప్పబోతున్నారు? టీడీపీ కూడా చెప్తున్నాను సార్, మీరు గతంలో ప్రజలు ఇచ్చిన అవకాశం నిలదొక్కలేకపోయినారు. భవిష్యత్తులో మీకు ఏదైనా అదృష్టం వచ్చి నిజంగా జరిగిందంటే ఇంకా 10 సంవత్సరాలకో ఆ రోజున ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటే శ్రీనివాసులు గారు అప్పటికి సంతోషపడతాం సార్. మీరు అప్పటికి అవకాశం ఇస్తుండ్రా? తెలియదు సార్, అభివృద్ధి చెప్పలేము కదా సార్. 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఇప్పుడైతే కాదు సార్. కుదరదు సార్. ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు? ఓటర్లు కూడా చెప్తాం సార్, జగన్మోహన్ గారు మంచి చేశారు. ఆయనే చెప్తున్నాడు. ఆయన అదే చెప్తున్నాడు. మంచి జరిగింటేనే ఓటేయండి అంటున్నాడు. ఇది ప్రతిపక్షాలు కూడా స్వీకరించాలి. ప్రతిపక్షాలు స్వీకరించాలా, వాళ్ళు కూడా అదే చెప్పాలి సార్. ఏమని చెప్పాలి? గతంలో వారు ఏం అభివృద్ధి చేశారు, ఇప్పుడు ఏం అభివృద్ధి జరిగింది, మేము అభివృద్ధి మంచి చేయండి అని మాకు వాళ్ళు అడగండి ధైర్యంగా. 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి సార్. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం, 5 సంవత్సరాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్. మొదటి ముఖ్యమంత్రిగా నేను చేసింది మీకు నచ్చింది, మంచి జరిగింటే ఓటేయండి, నాకు ఓటేయండి. మంచి జరిగింటే ఖచ్చితంగా ఓటేస్తారు సార్ ప్రజలు, మీ నాయకుని లాగా. తప్పకుండా సార్. సో శ్రీనివాసులు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు, రాబో కాలంలో కాలం నిర్ణయిస్తుంది వల్ల ఇక్కడ ఒక సాహసోపేతమైన ఎలక్షన్ అయితే జరగబోతున్నాయి దాదాపు. ఎందుకంటే 7 సార్ల తాను ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం. ఇది కుప్పం అంటే దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తెలిసినటువంటి ఈ ప్లేస్ నుంచి వెళ్ళి ఒక స్థానిక సంస్థ లీడర్గా మాత్రం ఎంపిక చేశాము. సార్తో మాత్రం సార్ అయితే ఒక ధీమా వ్యక్తం చేశారు, కాలం నిర్ణయిస్తుంది భరత్ యొక్క భవిష్యత్తు. నమస్కారం.